ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలను సైతం కల్పిస్తోంది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇలాంటి తరుణంలో ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి లోకేష్ గుడ్ న్యూస్ తెలిపారు. నిరుద్యోగులకు పండగ లాంటి తీపి కబురు చెప్పారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంటే మరొక నెల రోజుల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ల ద్వారా ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల కానుందో తెలుస్తోంది. ఈ సమాచారం ప్రకారం నిరుద్యోగులు ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయ్యేందుకు ప్రణాళికలు రచించేందుకు వీలవుతుంది. ఏది ఏమైనప్పటికీ జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి లోకేష్ చెప్పడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పలు ఉద్యోగాలను సైతం కల్పించిన విషయం తెలిసిందే. డిఎస్సి పూర్తి చేసిన 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ఇటీవల 6,000 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెప్పారు. రాష్ట్రానికి గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు, కాగ్నిజెంట్లో 25,000 ఉద్యోగాలు అందిస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రతి జిల్లాల్లో ఒక్కో రంగానికి ప్రాధాన్యమిస్తామని, క్లస్టర్ బేస్డ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఇకపోతే జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లుగా లోకేష్ ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం 2029 కల్లా 20 లక్షల ఉద్యోగాలు అందించాలని చూస్తోంది. ఇప్పటికే యువతకి ప్రభుత్వం నైపుణ్య శిక్షణ ఇస్తోంది. అంతేకాదు వారి ఉన్నత విద్యకు సైతం సహకరిస్తోంది. ఇప్పటికే అర్హత కలిగిన పలువురికి ఉద్యోగ అవకాశాలు సైతం కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే వారి కోసం నైపుణ్యాల పోర్టల్ను స్టార్ట్ చేసింది. నిరుద్యోగులకు ఉద్యోగాల గేట్వేగా ఈ నైపుణ్యం పోర్టల్ ఉండబోతోంది. అయితే దీని ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు నైపుణ్య శిక్షణ, ఖాళీలు వంటి వివరాలు కూడా తెలియజేస్తోంది. ఇవి పోర్టల్ వల్ల కలిగే ప్రయోజనాలు. ఇక ఎక్కడ ఉద్యోగాలు లభిస్తాయో అందరికీ కూడా తెలుస్తాయి. అంతేకాకుండా నైపుణ్య కల్పనలో విదేశాలకు చెందిన సంస్థలకు ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దానిపై పూర్తి సమాచారాన్ని కూడా పోర్టల్ ఇస్తుంది. విశ్వవిద్యాలయాలు, జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులతో అభ్యర్థులు ఏ రంగంలో తమకు ఉద్యోగం, ఉపాధి కావాలని కోరుకుంటున్నారో ఆ అవకాశాన్ని పొందేలా వివరాల్ని కూడా ఈ పోర్టల్లో పొందుపరుస్తారు. నైపుణ్యం పోర్టల్ నుంచి ఏఐ ద్వారా అభ్యర్థులు తమ రెజ్యూమ్ రూపొందించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. వాట్సాప్ ద్వారా ఉద్యోగ అవకాశాల గురించి సమాచారం ఎప్పటికప్పుడు అందించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అన్ని శాఖలు, విభాగాల డేటాబేస్ సమీకృతం చేసి నిజమైన నిరుద్యోగులను గుర్తించేలా ఈ పోర్టల్ రూపొందించబోతున్నారు. అలాగే ఏ రంగంలో శిక్షణ అందిస్తున్నాం, జాబ్ మేళాలు ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నాం, ఏ సంస్థల్లో ఎలాంటి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అనే దానిపై కూడా పోర్టల్లో సమాచారం ఉంటుంది. ఇక ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేలా ఏఐ సిమ్యులేటర్ సైతం నైపుణ్యం పోర్టల్లో అందుబాటులో ఉండేలా రూపొందించారు. ఇక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా ప్రయత్నిస్తున్నామని, స్పేస్, ఆక్వా, క్వాంటం లాంటి రంగాల్లో సంస్థలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేలా కార్యాచరణ చేపట్టినట్లుగా కూడా తెలిపారు. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు మానవ వనరుల్ని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ విధంపై ఆస్ట్రేలియాలో అధ్యయనం చేసి అమలు చేస్తున్నామన్నారు. దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఎక్కడున్నాయో అందరికీ తెలిసేలా పోర్టల్ అభివృద్ధి చేస్తున్నట్లుగా చెప్పారు లోకేష్. ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందకుండా నిరుద్యోగులుగా ఉన్నవారికి ప్రయోజనం చేకూర్చేలా పోర్టల్ను తీర్చిదిద్దారు. అభ్యర్థులు ఏ రంగంలో తమకు ఉద్యోగం, ఉపాధి కావాలని కోరుకుంటారో ఆ అవకాశాన్ని పొందేలా వివరాలు పోర్టల్లో పొందుపరిచినట్లుగా లోకేష్ పేర్కొన్నారు.